జిల్లా ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చెప్పిందే వేదం, శాసనసభ్యుడు మాటలే శాసనం. సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ఎమ్మెల్యే రాసిందే రూలు, పెట్టిందే నిబంధన అన్నట్లుగా వ్యవహారం సాగుతోంది. చేసేది చెడ్డ పనులు కాదు, అందరి బాగు కోసమే నయా నిబంధనలు పెట్టారు. అవే ఇప్పుడు అమలవుతున్నాయి. అందరినీ ఆలోచనలోకి నెట్టేశాయి. అక్కడ అమలవుతున్న రూల్స్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ప్రజల్లో మాత్రం హర్షం వ్యక్తమవుతోంది. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఆ నియోజకవర్గంలో అమలవుతున్న రూల్స్ ఏంటి? అసలు విషయం ఏంటి? మద్యం దుకాణాల విషయంలో నల్గొండ జిల్లా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుకున్నది సాధించారు. ఎక్సైజ్ చట్ట రూల్స్ కు అతీతంగా తాను పెట్టిన నిబంధనలను ఈ శాసనసభ్యుడు అమలు చేయిస్తున్నారు. అంత్యనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మేలని తన నిబంధనలు ముందుగానే చెప్పి ఆచరణలో పెట్టిస్తున్నారు. సమయపాలన, పర్మిట్ రూమ్స్, బెల్ట్ షాపుల విషయంలో చెప్పింది చేస్తున్నారు. దీంతో మునుగోడు నియోజకవర్గంలో భారత రాజ్యాంగం అమలవటం లేదన్న విమర్శలు ఉన్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సొంత రాజ్యాంగ పాలన సాగుతోంది. మద్యం దుకాణాల విషయంలో తాను చెప్పిందే శాసనం, పెట్టిందే నిబంధన, ఫాలో అయితే అవ్వండి, లేకపోతే సర్దేసుకోండి అని ముందుగానే చెప్పేశారు. లిక్కర్ లైసెన్స్ ఉందని ఎక్సైజ్ చట్టం రూల్స్ అమలు చేస్తామంటే కుదరదని ఈ శాసనసభ్యుడు తేల్చి చెప్పారు. కాదు, కూడదు, కుదరదు అంటే వ్యాపారం నడవదు అని వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఇదేంట్రా బాబోయ్ అంటూ వైన్ షాపుల ఓనర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నా చివరికి శాసనసభ్యుడు చెప్పినట్టు చేయక తప్పటం లేదు. శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పెట్టిన నయా రూల్స్ ప్రభుత్వ నిబంధనలకు కాస్త విరుద్ధంగా ఉన్నా అందరికీ నచ్చుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. మద్యపానం ఆరోగ్యానికి హానికరం, మద్యం సేవించి వాహనాలు నడపరాదు అని ప్రతి బాటిల్పై ఉన్నా అది ఫాలో అయ్యేవారని వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. అయితే మొదటగా బెల్ట్ దుకాణాల బంద్కు పిలుపునిచ్చి సక్సెస్ అయిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వైన్స్ దుకాణాల వేళలను అమలు చేయిస్తున్నారు. అందుకే నూతన మద్యం దుకాణాలకు టెండర్ల సమయంలోనే కండిషన్స్ పెట్టారు. మధ్యాహ్నం 1 గంట తర్వాతే వైన్ షాపులు తెరవాలని, సాయంత్రం 6 గంటల తర్వాతే పర్మిట్ రూముల్లోకి అనుమతి ఇవ్వాలని చెప్పినట్టే చేస్తున్నారు. అలాగే మద్యం దుకాణాలన్నీ ఊరి చివరనే ఉండాలన్న రాజగోపాల్ రెడ్డి రాజ్యాంగం అమలవుతోంది. మద్యం షాపులకు కొత్తగా టెండర్లు వేసే సందర్భంలోనే మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా మద్యం షాపులు దక్కించుకునే యజమానులకు బెల్ట్ షాపులు నిర్వహించొద్దని, సిండికేట్ అవ్వకూడదని పలు సూచనలు చేశారు. దీంతో నియోజకవర్గంలోని 7 మండలాలు, 2 మున్సిపాలిటీల్లో 29 మద్యం దుకాణాలను ఊరి బయటే ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పెట్టిన కొత్త నిబంధనలు ఖచ్చితంగా అమలవుతున్నాయి. లేకపోతే ఏం జరుగుతుందో నిర్వాహకులకు తెలుసు. మద్యం షాపులను దక్కించుకున్న యజమానులు ఊరి బయటే వైన్ షాపులను ఓపెన్ చేసి రాజగోపాల్ రెడ్డి సూచనలు అమలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఎక్సైజ్ చట్ట నిబంధనలకు విరుద్ధంగా వైన్స్ దుకాణాలు నిర్వహించడం అందరినీ ఆలోచింపజేసిన ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటే ఇది సరైందేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ప్రభుత్వంకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన రాజగోపాల్ రెడ్డి వైన్స్ విషయంలో తన రూల్స్ అమలైన తర్వాత సైలెంట్ అయ్యారు. పాలకులపై సానుకూలంగా ఉన్నారు. మొత్తానికి మునుగోడు నియోజకవర్గ మద్యం వ్యాపారులు రాజగోపాల్ రెడ్డి పెట్టిన నిబంధనలను అమలు చేయడంతో ఈ ఎమ్మెల్యే పట్ల ప్రజల్లో సానుకూలత పెరుగుతోంది. భవిష్యత్తులో రాజగోపాల్ రెడ్డి రాజ్యాంగం అమలు అవుతుందో లేదో చూడాలి.